నెల్లూరు నగరంలోని బారాషాహి దర్గా ప్రాంగణంలో జూలై 6 నుండి 5 రోజుల పాటు రొట్టెల పండుగ జరగనుంది. ఈ పండుగకు సంబంధించిన ఏర్పాట్లను నగర జనసేన అధ్యక్షుడు దుగ్గిశెట్టి సంజయ్ బాబు పరిశీలించారు. రొట్టెల పండుగకు దేశ విదేశాల నుండి లక్షలాది మంది తరలివస్తారని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల పర్యవేక్షణలో భారీ ఎత్తున ఈ ఏడాది రొట్టెల పండుగ జరగబోతున్నట్లుగా సుజయ్ బాబు వెల్లడించారు. ఈరోజు మనం నెల్లూరు నగరంలో పీర్ల పండగ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా ఒక రాష్ట్ర పండగగా నిర్వహిస్తున్నటువంటి రొట్టెల పండగ నిర్వహించే బారాషాహి దర్గా ప్రాంత సందర్శన కోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున, అదేవిధంగా జనసేన పార్టీ రాష్ట్ర మరియు నగర జిల్లా నాయకులు అందరితో కలిసి ఈరోజు ఇక్కడ ఏర్పాట్లని కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు, దేశ విదేశాల నుంచి ఒక విశ్వాసంతో ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకునేదానికి ఎంతోమంది ఇక్కడికి రాష్ట్ర నలుమూలల నుంచి కానీ దేశ విదేశాల నుంచి కానీ ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరికలు ఏదైనా ఉంటే ఇక్కడ బారాషాహి దర్గా వద్ద ప్రార్థన చేసుకొని, ఇక్కడ నెల్లూరు చెరువు దగ్గర స్వర్ణాల చెరువు అంటారు, స్వర్ణాల చెరువు దగ్గర వాళ్ళ కోరిక మొక్కుకొని రొట్టె వదిలితే మళ్ళా తిరిగి పై సంవత్సరం రొట్టెల పండగ కల్లా ఖచ్చితంగా ఆ కోరిక తీరుతుందనే విశ్వాసం చాలా మందిని ఇక్కడ వరకు రప్పించింది. అదేవిధంగా ఏ విశ్వాసంతో అయితే రొట్టెలు వదిలారో ఇక్కడ కోరికలు కూడా అదేవిధంగా తీరే అత్యంత పవిత్రమైన దర్గా ఇక్కడ బారాషాహి దర్గా. ఈరోజు మనం నెల్లూరు నగరంలో పీర్ల పండగ తర్వాత